టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తొలిసారిగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సమావేశంలో నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. బీజేపీతో పొత్తుతో పాటు జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు, ఇతర పార్టీల నుంచి వస్తున్న వలస నేతలపై చర్చిస్తున్నారు. తొలి జాబితాను ఉమ్మడిగా కలిసి విడుదల చేసేందుకు సన్నద్దమవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే తొలి జాబితాలో టీడీపీ జనసేన నుంచి ఎవరెవరి పేర్లు ప్రకటించాలన్న విషయంపై చంద్రబాబు పవన్ అవగాహనకు వచ్చినట్టు కూడా సమాచారం. ఇప్పటికే వైసీపీ 3 జాబితాలు విడుదల చేయడంతో తమ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచుతున్నారు ఇద్దరు నేతలు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఉండవల్లి నుంచి లైవ్ లో అందిస్తారు. ఎస్ రామారావు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ గురించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంతి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య భేటీ ప్రారంభమై ఇప్పటికే గంటన్నర అయింది. ప్రధానంగా వైసీపీ వేగం పెంచుతున్న తరుణంలో జాబితాలు విడుదల చేయటం, అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక, స్థానాల ఎంపికకు సంబంధించి ఇరు పార్టీల అధినేతల మధ్య కూడా క్యాడర్ నుంచి, లీడర్ల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరగడంతో పాటు ఇందులో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంతో పాటు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై కూడా ఈరోజు చర్చలో కొలిక్కి రాబోతున్నాయి. అదేవిధంగా ఈ చర్చలతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ఇరుపక్షాల్లో కూడా అధికార పార్టీ నుంచి చాలామంది నేతలు వలస వస్తూ ఉన్నారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం కూడా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా చేసి తాను జనసేనలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు కూడా ప్రకటించారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన బాలశౌరి రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నానని ప్రకటించడం, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో ఇటువంటి నేతలందరినీ ఏం చేయాలి, ఎలా అకామిడేట్ చేయాలనే అంశం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా మరికొంతమంది కీలక నేతలు వస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది టచ్లో ఉండగా మరి కృష్ణా జిల్లాకు సంబంధించిన పెనమలూరు సీనియర్ ఎమ్మెల్యే పాదసారథి కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు. ఆయన రేపో మాపో కూడా తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇటువంటి తరుణంలో వచ్చి వలస నేతలకి ఏం చేయాలి, వీళ్ళందరినీ అకామిడేట్ చేయటం ఎలా అనేది ఒకటి. వీటితో పాటు అసలు ఎన్ని సీట్లలో ఎవరు పోటీ చేయాలి, సీట్ల సర్దుబాటు ఎలా ఉండాలి, ఈ సీట్ల సర్దుబాటులో భాగంగా ఇప్పుడు ఏం చేయాలి అనే అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చల్లో ఇరుపక్షాలు కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక నిర్ణయానికి రాబోతున్నారు అని చెప్తున్నారు. ఇక ఇరుపక్షాలు కూడా సంక్రాంతి తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఏ అంశాలు ఉండాలి, ఇప్పటికే తెలుగుదేశం సూపర్ 6 అని చెప్పి రాజమండ్రి మహానాడులో అనౌన్స్ చేసింది. దానికి మరో 4 పాయింట్ల నుంచి 6 పాయింట్ల వరకు కూడా జనసేన కలపాలని చెప్పి సూచించింది. దానికి వాళ్ళు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ఈ 2 పక్షాలు కూడా ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించాలనే నిర్ణయానికి రావడంతో అది ఎప్పుడు ప్రకటించాలనే అంశాన్ని కూడా ఈరోజు తేదీ ఖరారు కాబోతుంది. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొద్దిగా వేగం పెంచడం. ఇప్పటికే 3 జాబితాల్లో 58 మందిని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను మార్పులు చేర్పులు జరిగిన తరుణంలో మరో 2 జాబితాలను ప్రకటించి ఆ తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల జాబితా కూడా ప్రకటించాలని చెప్పి అధికార పార్టీ నిర్ణయించింది. ఇదే సమయంలో అధికార పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు తాజాగా అది ఇటువైపు నుంచి అంటే తెలుగుదేశం జనసేన వైపు నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది పార్టీ నాయకత్వాల మీద. మీరు అభ్యర్థులను ప్రకటించి క్షేత్రస్థాయిలోకి రావాలి అని కోరుతున్నారు. వీళ్ళిద్దరు పొత్తు కూడా క్షేత్రస్థాయికి వెళ్ళటం, ఇరుపక్షాలలో కూడా ఆమోదం రావడంతో ఈ ఫేవరబుల్ క్లైమేట్ ఏదైతే ఫీల్డ్లో ఉందో దాన్ని పార్టీకి 2 పార్టీలు కూడా అనుకూలంగా మలుచుకోవాలి అని భావిస్తున్నాయి. అందువల్లనే సీట్ల సర్దుబాటు, అదేవిధంగా ఏ స్థానాలు జనసేనకి ఇవ్వాలి అనే అంశంపై కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతుంది. హైదరాబాద్లో జరిగిన చర్చల్లోనే దీని మీద ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారని చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి కూడా ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే జనసేనకి ఎన్ని స్థానాలు కట్టబెడతారో ఆ స్థానాలు అయిపోయిన తర్వాత ఆ స్థానాలు కట్టబెడితే ఆ స్థానాలు ఇస్తే అందులో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరఫున గత 5 సంవత్సరాల నుంచి కూడా పార్టీలో నిర్బంధాలను ఎదుర్కొని, అధికార పార్టీ నుంచి నిర్బంధాలను ఎదుర్కొని పార్టీలో పనిచేస్తున్న నేతల్ని సర్దుబాటు, వాళ్ళని బుజ్జగించాల్సిన అవసరం కూడా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఏదైనా పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళలో భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. పైగా ఆయా నియోజకవర్గాల్లో 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్య కూడా సమన్వయం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్
తూర్పు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల నేతలను కూడా పిలిపించి ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో జనసేన పరిస్థితి ఎలా ఉంది, తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంది, ఈ రెండు పార్టీల మధ్య కింది నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా కోఆర్డినేషన్ ఎలా ఉందనే అంశంపై కూడా చర్చించారు. ఆయా స్థానాల్లో పరిస్థితి ఎలా ఉందో కూడా ఈరోజు చంద్రబాబుకి చెప్పడంతో పాటు ఇరుపక్షాలు కూడా కలిసి ఎలా సీట్లు సర్దుబాటు చేసుకోవాలి, ఎటువంటి వివాదం లేకుండా చూసుకోవాలి, అదేవిధంగా ఆ సీట్లు ఏవైతే ఎన్ని సీట్లు అయితే ఇస్తున్నారో ఆ సీట్లలో తెలుగుదేశం వర్గాలు హట్టైనా వాళ్ళని మళ్ళా ట్రాక్లోకి తీసుకొచ్చి జనసేన అభ్యర్థి గెలిచే విధంగా ఇరుపక్షాలకు మధ్య కూడా సయోధ్య కుదిర్చే బాధ్యత రెండు పక్షాలు తీసుకోవాలని భావిస్తున్నాయి. ఆ సీట్లు ఏవైతే ఇస్తున్నారో ఇప్పుడు తెలుగుదేశం నుంచి జనసేనకి ఏవైతే సీట్ల సర్దుబాటులో సీట్లు ఇస్తున్నారో వాటన్నిటిలో కూడా జనసేన గెలిచే విధంగా కూడా కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే జనసేనలోకి వస్తున్న నేతల్ని అకామిడేట్ చేయడం ఎలా అనే అంశంపై కూడా జనసేన నేతలు ఇప్పటికే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకొని అది చంద్రబాబు గారితో డిస్కస్ చేసేందుకు కూడా వచ్చారు అని కూడా చెప్తున్నారు. ఈ చర్చల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడు పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ మొత్తం నలుగురు కూడా పాల్గొంటున్నారు. మొదటి అంతస్తులోనే వాళ్ళు డిన్నర్తో పాటు ఈ చర్చలు కూడా జరగబోతున్నాయి. ఇప్పటికే గంటన్నర క్రితం ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. మరో గంట పాటో లేకపోతే గంటన్నర పాటో దాదాపుగా 11 గంటల వరకు కూడా ఈ చర్చలు కొనసాగే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. పైగా రేపు ఉదయం 8 గంటలకు రాజధాని అమరావతిలోని మందడంలో ఇరువురు కూడా సంక్రాంతి పర్వదినం సందర్భంగా భోగి మంటలకు సంబంధించి ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల కాలంలో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించిన జీవోలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేయబోతున్నారు. అక్కడ ఇరువురు నేతలు కూడా రాజధాని రైతులను ఉద్దేశించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సంక్రాంతి పర్వదినం సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ ఇరుపక్షాలకు సంబంధించి ఎలా ఉంటుంది, ఏం చేయబోతున్నాము అనేది కూడా ప్రకటించే అవకాశం ఉంది. బట్ ఈరోజు రాత్రికి చర్చలు ఒక కొలిక్కి వచ్చినా, ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినా కూడా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది కూడా ప్రకటించబోతున్నారు. ఇందులో ప్రధానంగా 3 అంశాలు. ఒకటి, సీట్ల సర్దుబాటు, ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనేది నెంబర్ 1. నెంబర్ 2, ఉమ్మడి మేనిఫెస్టోని ఎప్పుడు విడుదల చేయాలి, ఒకవేళ మొదటి విడతలో జాబితాలో అభ్యర్థుల్ని ప్రకటించినప్పటికీ కూడా ఉమ్మడిగా ప్రకటించటమా విడివిడిగా ప్రకటించటమా అనేది ఈ అంశానికి సంబంధించి నెంబర్ 2 దీన్ని కూడా తేల్చబోతున్నారు. ఇక భవిష్యత్తు కార్యాచరణ అంటే ఎలక్షన్లు రోజు రోజుకి కూడా దగ్గరికి వస్తున్న తరుణంలో ఈ రెండు పార్టీలు కలిపి ఉమ్మడి బహిరంగ సభలు ఎక్కడ నిర్వహించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, క్యాంపెయిన్ ఎలా జరగాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా రెండు పార్టీలు కూడా చాలా వేగంగా ఉన్నాయి. ఇక దాన్ని అధికార పార్టీ కూడా ధీటుగా ఉంది. అందువల్ల దాన్ని ఓవర్కమ్ ఎలా కావాలి, తర్వాత ఇరుపక్షాలు కలిసి ఉమ్మడి బహిరంగ సభలు ఎలా నిర్వహించాలి. మొన్న లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన శంకారావం సభకు అద్భుతమైన స్పందన వచ్చింది. అంటే ఉత్తరాంధ్రలో ఆ సభ జరిగింది కాబట్టి కోస్తాలోను రాయలసీమలోనూ కూడా ఇటువంటి సభలు జరిపే విధంగా కూడా ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకునేందుకు 3వ అంశంగా కూడా ఈ 3 అంశాలు ఈరోజు ఖరారు కాబోతున్నాయి. అయితే సీట్ల సర్దుబాటు, తర్వాత ఏ స్థానాలు జనసేన కేటాయిస్తున్నారనేది కొంత సమయం పట్టినప్పటికీ కూడా ప్రాథమికంగా మాత్రం ఈరోజు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నెంబర్ 2, ఉమ్మడి మేనిఫెస్టో అండ్ ఉమ్మడిగా జాబితాలను ప్రకటించాలా లేక విడివిడిగా ఏ పార్టీకి ఆ పార్టీ ప్రకటించాలా అనేది కూడా తేల్చబోతున్నారు. ఇక వీటన్నిటికి మించి జనసేన కేటాయించే స్థానాల్లో ఇరుపక్షాల మధ్య కోఆర్డినేషన్, అదేవిధంగా తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో జనసేన కేడరు తెలుగుదేశానికి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూడటం అనేది ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఉన్న ప్రధానమైన అంశం. అందువల్ల ఓటు ట్రాన్స్ఫర్కి సంబంధించి ఇరుపక్షాల మధ్య కూడా పూర్తి స్థాయి కోఆర్డినేషన్ ఫ్రమ్ ఫీల్డ్ లెవెల్ టు టాప్ పొజిషన్ వరకు కూడా అది చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా ఇరుపక్షాల నేతలు భావిస్తున్నారు. నెంబర్ 3, ఉమ్మడి సభలు ఎలా నిర్వహించాలి, క్యాంపెయిన్ ఎలా ఉండాలనేది కూడా ప్రాథమికంగా చర్చించబోతున్నారు. సహజంగా సీట్ల సర్దుబాటు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశానికి సంబంధించి విశాఖ లోకేష్ పాదయాత్ర ముగింపు తర్వాత విశాఖపట్నంలో సభ జరిగిన తర్వాత అక్కడ హైదరాబాద్లో పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. అక్కడ ఇరువురు మధ్య కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లోనే ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. ఈరోజు ఫైనల్ షేప్ ఆఫ్ ది డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీని తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక ఫైనల్ షేప్ వస్తుంది అని కూడా అందరూ భావిస్తున్నారు. కాంతి.